చరిత్ర పేజీలను తిరగేస్తే, ప్రాచీనమైన ప్రదేశాలను సందర్శిస్తే ఎంతోమంది రాజుల పాలన, ఎన్నో రాజ్యాల విస్తరణ కనిపిస్తుంది. అలాంటి రాజుల అసమానమైన శౌర్య పరాక్రమాలతో పాటు అంకిత భావంతో కూడిన వారి పాలనా దక్షత అర్థమవుతుంది. ఆధ్యాత్మికపరమైన విషయాలలో వారి దీక్షా దక్షత స్పష్టమవుతుంది. అలాంటి రాజుల జాబితాలో రాజస్థాన్ రాజపుత్రుల స్థానం ప్రత్యేకం. వారి కాలంలో జైపూర్లో జరిగిన అపూర్వ నిర్మాణాలలో ఒకటైన శ్రీ కల్కీజీ మందిర్ ఈ వారం దివ్యక్షేత్రం. రాజస్థాన్ వీరులు, విజయాలు విహరించిన ప్రాంతం, సాహసానికి, సమరానికి వేదికగా నిలిచిన ప్రదేశం. ఇక్కడి చరిత్రను పరిశీలిస్తే ధైర్యానికి, త్యాగానికి అర్థాలు తెలుస్తాయి. తరతరాల సంస్కృతి, సంప్రదాయాలు చెరగకుండా, చెదరకుండా కనిపిస్తాయి. అందుకు కారణం చివరి వరకు ఇక్కడి సరిహద్దులను దాటి ఇతర రాజులను లోపలికి రానివ్వని రాజపుత్రుల పరాక్రమమే అని చెప్పాలి. జైపూర్ రాజస్థాన్ రాజధాని, ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రాంతం, ప్రముఖ పర్యాటక ప్రదేశం. రాజపుత్ర రాజులు సాగించిన పోరాటం, చూపిన పాలనా సంబంధమైన ప్రభావం, తెచ్చిన కళావైభవం తరతరాలుగా ఇక్కడ ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడ ప్రతి కోట ఒక అద్భుతం, ప్రతి నిర్మాణం అపూర్వం. జైపూర్లో ఒకవైపున పొడవైన ప్రాకారాలు కలిగిన కోటలు, మరోవైపున అందంగా తీర్చిదిద్దిన పాలరాతి మందిరాలు కనులకు కొత్త దృశ్యాలను పరిచయం చేస్తాయి. ఒకవైపున చరిత్ర, మరోవైపున ఆధ్యాత్మికత పల్లవించే ఈ ప్రదేశంలో పట్టుసడలని ఇక్కడి సంస్కృతి పలకరిస్తుంది. ఇక్కడి కొండల వరసలపై నిలిచిన కోటలు అలనాటి రాజుల ఘనతకు కొలమానంగా కనిపిస్తూ ఉంటే, మరోవైపున అలరారుతున్న ఆలయాలు వారి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ ఉంటాయి. ప్రతి భవనం, ప్రతి నిర్మాణం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. అప్పట్లోనే ఈ నిర్మాణాలకు ఆధునికపరమైన సొగసులు అద్దిన తీరు అబ్బురపరుస్తుంది. జైపూర్ చుట్టూ కనిపించే కొండలు, ఆ కొండలపై కనిపించే కోటలు, ఆ కోటల దిగువ భాగంలోని ఇతర నిర్మాణాలను ఆలింగనం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంత అందమైన ఈ నగర నిర్మాణం ఎవరు చేసి ఉంటారు అనే ప్రశ్నకి సమాధానంగా రెండవ జైసింగ్ పేరు వినిపిస్తుంది. వారి ఆస్థాన పండితుడైన విద్యాధర్ భట్టాచార్య మార్గదర్శకత్వంలో అప్పటి ప్రధాన నగర నిర్మాణం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇన్ని వందల ఏళ్లు గడిచినా ఆ ప్రత్యేకతలు మరింత అరుదైన స్థానాన్ని సంపాదించుకోవటం, వీక్షకులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతూ ఉండడం మరో విశేషం. జైపూర్ రాజులు మహాశక్తిమంతులు.
వారి శౌర్య పరాక్రమాలు, వీరత్వంతో పరుగులు తీసిన విజయాలను గురించిన అనేక కథనాలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. అలాగే మహారాణులు అత్యంత భక్తి శ్రద్ధలను కనబరచడం విశేషం. మహారాణుల కోరికపై రాజులు నిర్మించిన ఆలయాలు, తమ భర్తల జ్ఞాపకార్థం రాణులు నిర్మించిన మందిరాలు, ఆయా కారణాల వలన తమ బిడ్డలను కోల్పోయినప్పుడు రాజు రాణి కలిసి వారి జ్ఞాపకార్థం నిర్మించిన ఆలయాలు ఇక్కడ చాలానే కనిపిస్తాయి. ఈ నగరంలో ప్రతి మందిరం కూడా చారిత్రక పరంగా, నిర్మాణ శైలి పరంగా ఎంతో విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. ఆ జాబితాలో మనకు సూర్య దేవాలయం, మంకీ టెంపుల్, మోతీ డుంగ్రీ గణేష్ టెంపుల్, కాలే హనుమాన్ మందిర్, జగశిరోమణి ఆలయం, గోవింద్ దేవ్ ఆలయం, శ్రీ కల్కీజీ మందిరం కనిపిస్తాయి. కొన్ని ఆలయాలు కొండల అంచులపై కొలువు తీరి దర్శనమిస్తే మరికొన్ని మందిరాలు ఇతర నిర్మాణాల సముదాయంలో కలిసిపోయి కనిపిస్తాయి. అలా ఇక్కడి ఇతర నిర్మాణాల మధ్యలో నిర్మితమైనది శ్రీ కల్కీజీ మందిరం. సాధారణంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారమూర్తులకు ఆలయాలను నిర్మించడం వేరు, ఇంకా జరగవలసిన కల్కి అవతారానికి సంబంధించిన ఆలయాన్ని నిర్మించడం వేరు. ఈ రోజుల్లోనే కల్కి అవతారానికి సంబంధించిన ఆలయాలు, మందిరాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఆ రోజుల్లోనే కల్కికి ఆలయాన్ని నిర్మించడం విశేషంగా అనిపిస్తుంది. అందువలన కల్కి అవతారానికి అంకితం చేయబడిన మొదటి ఆలయంగా దీనిని గురించి చెబుతారు. జైపూర్లోని ఆలయాల నిర్మాణాన్ని దగ్గరగా పరిశీలన చేస్తే మహారాజుల ఆదేశాలతో, వారు సమకూర్చిన ధనంతో ఆ పనులు జరిగిపోయాయని అనిపించదు. పాలకులే ప్రధానంగా రంగంలోకి దిగిపోయి పర్యవేక్షణ చేశారనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే అసలైన వారు అక్కడ ఉంటేనే జరిగే పనులు కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏ నిర్మాణాన్ని వారు ఆషామాషిగా తీసుకోలేదనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది. కల్కి అవతారంలో స్వామివారితో పాటుగా ప్రధానమైన ఆకర్షణగా నిలిచేది ఆయన వాహనమైన దేవదత్త అనే తెల్లని అశ్వం. ఆ గుర్రంపై నుంచి చూపు తిప్పుకోవడం ఎవరికైనా కష్టమవుతుంది. అలా ఇక్కడి కల్కి అవతారానికి వాహనమైన గుర్రాన్ని కూడా చూడొచ్చు. కల్కి కొలువైన ఈ మందిర సౌందర్యమంతా ఒక ఎత్తైతే పాలరాతితో ఈ అశ్వాన్ని మలిచిన తీరు మరొక ఎత్తు అని అనిపించక మానదు. కల్కి మందిరం దగ్గరికి వెళ్లాలంటే 2 ప్రాకారాలు దాటుకుని వెళ్లవలసి ఉంటుంది.
ఇతర నిర్మాణాల సమూహంలో కలిసిపోయిన ఈ 2 ద్వారాలు ఆ కాలం నాటి బలమైన తలుపులను కలిగి ఉంటాయి. ప్రధానమైన ఆలయం కాస్త ఎత్తులో ఉన్నప్పటికీ అక్కడి వరకు మెట్లు కాకుండా అప్పట్లోనే ర్యాంపును నిర్మించడం విశేషం. సువిశాలమైన ప్రదేశంలో ఎత్తైన వేదికపై ఈ మందిరం నిర్మితమయ్యింది. ముఖద్వారం నుంచి వెనుక వైపుకు వైశాల్యాన్ని పెంచుతూ వెళ్లారు. వేదికకి పైకప్పుకు మధ్య భాగంలో చుట్టూరా పాలరాతి నక్షీలతో కూడిన కిటికీలను అమర్చారు. పాలరాయితోనూ ఎర్ర ఇసుకరాయితోనూ చేసిన ఈ నిర్మాణం ఇప్పటికీ పటిష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. విమాన గోపురం ప్రత్యేక ఆకర్షణ కలిగినదిగా అనిపిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారానికి ముందు వైపున మెట్లు, కుడి ఎడమ వైపుల నుంచి ర్యాంపు ఉన్నాయి. ముఖమంటపం, మధ్యమంటపం గర్భాలయంగా ఈ మందిరాన్ని నిర్మించారు. గాలి వెలుతురు పుష్కలంగా ఉండేలా నిర్మించిన ఈ మందిరం ముచ్చట గొలుపుతూ ఉంటుంది. ఈ మందిరం మొత్తం మీద శిల్పకళ పెద్దగా కనిపించదు. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా మాత్రమే శిల్పచిత్రాలు కనిపిస్తాయి. ఈ మందిరం జైపూర్లోని ఇతర నిర్మాణాల సమూహంలో ఉండటం వలన పూర్తి ప్రదక్షిణ చేసే అవకాశం ఉండదు. ఇంతటి అద్భుతమైన మందిరం ప్రధానమైన వరుసలో కాకుండా ప్రత్యేకమైన ప్రదేశంలో కాకుండా ఎలా నిర్మించారా అనే ఒక సందేహం మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. లేదంటే ఆ తర్వాత కాలంలో జరిగిన ఆక్రమణల వలన ఈ ప్రదేశం కుదించుకుపోయి ఉంటుందా అనే ఒక సందేహం కూడా తలెత్తుతుంది. గర్భాలయానికి బయట ఇరువైపులా గల గోడలపై ఒకవైపున బ్రహ్మ, మరోవైపున నందీశ్వరుణ్ణి అధిరోహించిన శివపార్వతుల శిల్పచిత్రాలు కనిపిస్తాయి. గర్భాలయంలో కాస్త ఎత్తైన వేదికపై కల్కి భగవానుడు, లక్ష్మీదేవి మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మూర్తులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. స్వామివారి, అమ్మవారి అలంకరణ కూడా జైపూర్ సంప్రదాయ పద్ధతిలోనే కనిపిస్తుంది. కల్కీజీ ఆలయ ప్రాంగణంలోని స్వామివారి వాహనమైన తెల్లని అశ్వాన్ని కూడా చూడవచ్చు. ఈ గుర్రం కోసం నిర్మించిన పాలరాతి మందిరం బహు సుందరంగా కనువిందు చేస్తుంది. పాలరాయితో అశ్వాన్ని మలిచారా, లేదంటే నిజమైన అశ్వమే శిల్పంగా మారిపోయిందా అని అనిపిస్తుంది. ఈ అశ్వంలో ఏం తక్కువ అనే ఆలోచన చేస్తే ఊపిరి ఒక్కటే తక్కువని చెప్పవచ్చు. అంతటి సహజంగా దానిని మలిచారు.
శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో చివరిది కల్కి అవతారం. స్వామివారు కల్కిగా అవతరించడం జరిగిపోయినప్పటికీ ఆయన ప్రకటితం కాలేదని అంటారు. కల్కి అవతారంలో స్వామివారు ఖడ్గాన్ని ధరించి దేవదత్త అనే శ్వేతాశ్వంపై శత్రు సంహారం చేస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. లోకంలో ధర్మహాని పతాక స్థాయికి చేరుకున్నప్పుడు కల్కి భగవానుడు చేసే దుష్ట శిక్షణ మొదలవుతుందని చాటుతున్నాయి. అలాంటి కల్కి భగవానుడికి వాహనమైన పాలరాతి అశ్వాన్ని పరిశీలనగా చూస్తే ఆశ్చర్యపోని వారంటూ ఉండరు. అప్పట్లో అశ్వాల అలంకరణ కూడా దానిని ఉపయోగించే వారి అధికార హోదాను బట్టి ఉండేది. అశ్వాల అలంకరణ విషయంలో రాజులు ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులను కనబరిచేవారు. గుర్రాలపై స్వారీ చేయడానికి తగిన జీన్ని ప్రత్యేకంగా తయారు చేయించేవారు. అదే విషయం ఇక్కడి కల్కి భగవానుడి కోసం ఏర్పాటు చేసిన పాలరాయి అశ్వం విషయంలోనూ చూపించారు. ఈ అశ్వంపై గల రాతి జీన్ లెదర్ని తలపించే స్థాయిలో పాలరాయిలోనే వారు చేసిన అల్లికలు, గుర్రం జూలును జడలుగా అల్లి రిబ్బన్లు బిగించిన తీరు విస్మయానికి గురిచేస్తాయి. ఇలాంటి ఒక అశ్వశిల్పాన్ని మరెక్కడైనా చూడడం సాధ్యమేనా అని అనిపిస్తుంది. ఈ ఆలయం అశ్వమందిరం మొదలు ఆలయం బయటి వరకు మెట్లతో పాటు ర్యాంపు నిర్మించడాన్ని మనం గమనించవచ్చు. అప్పట్లో రాజులు తమ గుర్రాలు పరిగెత్తడానికి ఇలాంటి ర్యాంపులను నిర్మించేవారు. అలాంటి ఒక ఏర్పాటు ఈ మందిరంలోనూ కనిపిస్తుంది. అంటే ఇక్కడి స్వామి ఈ అశ్వంపై స్వారీ చేస్తాడనే విషయాన్ని వీరు పూర్తిగా విశ్వసించిన దాఖలాలు కనిపిస్తాయి. జైపూర్ పాలకులలో ప్రధానమైన రాజుగా చెప్పుకునే రాజా జైసింగ్ భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవారట. కల్కి అవతారాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు, అంకిత భావంతో ఆరాధించేవారు. అందువల్లనే ఆయన తన మనవడికి కల్కి అని నామకరణం చేశారు. కొన్ని అనారోగ్య కారణాల వలన చిన్నతనంలోనే ఆ మనవడు మరణిస్తాడు. దాంతో జైసింగ్ మానసికంగా కుంగిపోతారు. తనకు ఎంతో ఇష్టమైన కల్కి భగవానుడి రూపాన్ని ప్రతిష్ఠించాలని, తన మనవడి జ్ఞాపకార్థంగా కల్కీజీ పేరుతో మందిర నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన నిర్ణయించుకుంటారు. అలా ఈ మందిరం జైసింగ్ అసమానమైన భక్తికి నిదర్శనంగా ఆయన మనవడి జ్ఞాపకార్థంగా రూపొందింది. కల్కి అవతరణ కోసం సిద్ధం చేసిన మందిరంగా ఇది కనిపించడం విశేషం. ఇక్కడి గుర్రం వెనుక ఎడమ గిట్ట భాగంలో గాయమైనట్టుగా ఒక ఘాటు కనిపిస్తూ ఉంటుంది. ఈ గాయం తగ్గుతూ ఉన్నట్టుగా ఆ భాగం పూడుతూ వస్తోందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ గాయం పూర్తిగా తగ్గగానే కల్కి అవతరణ జరుగుతుందనేది స్థానికుల విశ్వాసం. ఇలా ఇక్కడి ఆలయ నిర్మాణం పూర్తిగా కల్కి అవతరణతో ముడిపడినదిగా అనిపిస్తూ ఉంటుంది. జైపూర్లోని ఏ మందిరాన్ని కూడా అక్కడి చరిత్ర నుంచి విడదీసి చూడలేము. ఏ నిర్మాణాన్ని కూడా ఇక్కడి వైభవానికి సంబంధం లేనిదిగా చెప్పలేము. ఇక్కడి నిర్మాణాలు దూరంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అవి చరిత్ర పుస్తకంలో పక్క పేజీలే. ఏ మందిర దర్శనం చేసినా మొత్తం పుస్తకాన్ని ఒకసారి చదివిన అనుభూతియే కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఈ మందిరం తలుపులు తెరిచే ఉంటాయి. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది.
జైపూర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. అందువలన ఇక్కడి ప్రాచీన నిర్మాణాలను, మందిరాలను తిలకించే పర్యాటకులతో నిరంతరం ఈ ప్రదేశాలు రద్దీగానే ఉంటాయి. ఏ నిర్మాణం దిశగా వెళ్లినా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభవమే కలుగుతుంది. వందల ఏళ్ల చరిత్రలోకి వెళ్లిన భావనే మిగులుతుంది. సాహసం, వీరత్వం, విజయం ప్రభవించిన నేల ఇది. ఆధ్యాత్మికత, కళలు, సంస్కృతి ప్రవహిస్తున్న నేల ఇది. ఇక్కడి ప్రతి నిర్మాణం ఓ అద్భుతమే, కనుల గనులను తడిమే కళాఖండమే. అలాంటి ఈ మందిర దర్శనం జీవితానికి అనుభూతుల మకరందాన్ని అద్దుతుంది. మనోఫలకంపై మధురమైన జ్ఞాపకాలను దిద్దుతుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి జైపూర్కి చేరుకోవడానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు ఉన్నాయి. ఇక్కడి హవామహల్కి సమీపంలో ఉన్న దివ్యక్షేత్రమైన కల్కీజీ మందిరానికి స్థానిక వాహనాల్లో సులువుగా చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.